రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో కెన్ సిస్టమ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. నగరంలో ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటు చేయడం సంతోషించిన విషయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా 2000 మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ రోజు ఎవరు ఏ సందర్భంలో మీకు ప్రోత్సాహం చేసినా అంతకంటే రెట్టింపుతో ప్రోత్సాహం పరిశ్రమలకు సంబంధించి జరుగుతుంది. మీకు సంబంధించిన ఈ ప్రొడక్షన్ ని వెనువెంటనే మీరు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పాం. అదేవిధంగా గత 5-6 నెలల నుంచి వారు యుద్ధ ప్రతిపాదిక మీద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ చేసుకుని దాదాపు 2000 మందికి ఉపాధి కలిగించే ఈ ప్లాంట్ 2800 కోట్ల రూపాయలతో వారు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఇంజనీర్స్ కానీ పాలిటెక్నిక్ చదువుతా ఉన్న చదివిన మరి సోదరులకు సోదరిమల్లకు కానీ ఐటీఐ చదివిన వారికి ఉపాధి కలిగించే అవకాశం ఈ రోజు కేన్ స్కూల్ వారు కలిగించే చాలా సంతోషం. ఉపాధి కలిగించే ప్రయత్నంలో మీరు పరిశ్రమలను విస్తీర్ణ చేస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని వారికి తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా మన ప్రాంత అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడే మన ప్రాంత అభివృద్ధి మన యొక్క ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే మంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన ఏ ఇండస్ట్రీ వచ్చినా మన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఇందులో భాగస్వాములను చేయాలని వాళ్ళందరికీ మరి అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పడం జరిగింది. తప్పకుండా మనకి ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మనకు రావాల్సినటువంటి అన్ని వసతులు రావడానికి వీలుంటుంది. కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది. మనందరం కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి